కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో కర్నూలు జిల్లాలోని శివాలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. తెల్లవారుజాము నుంచే పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాలు దీపాల కాంతులతో దేదీప్యమాన్యంగా కాంతులిన్వనున్నాయి. మహిళలు ప్రత్యేక పూజలు అనంతరం దీపారాధన చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి వేద పండితులు రవికుమార్ అవధానితో మా ప్రతినిధి మధు ఫేస్ టు ఫేస్. కార్తీక మాసం సందర్భంగా శైవక్షేత్రాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లా శైవ క్షేత్రాలకు వైష్ణవ క్షేత్రాలకు నిలయంగా ఉంది. ప్రధానంగా చూసుకుంటే ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం అష్టాదశ శక్తిపీఠమైనటువంటి శ్రీశైల మహాక్షేత్రంలో ఉదయం వేకువజామున 4 గంటల నుంచే పాతాళగంగలో స్నానం చేసి దర్శనాలకు కూడా బారులు తీరిన పరిస్థితి అయితే ఉంది. అక్కడ అధికారులు ఎక్కువగా వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. భక్తులు ఆలయాలకు పోటెత్తారని చెప్పవచ్చు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఆలయ వేద పండితులు రవిశంకర్ అవధాన స్వామి, చెప్పండి, కార్తీక మాసం అంటేనే విశిష్టత, అందులోనూ సోమవారము, ఈరోజు ఎలాంటి పూజలు చేసుకోవచ్చు? కార్తీక మాసం చాలా విశిష్టమైనటువంటి మాసం. మనకు ఉండేటువంటి 12 మాసాల్లో ఈ కార్తీక మాసం అనేటువంటిది శివ కేశవులకి ఎటువంటి భేదం లేకుండా శివార్చన చేస్తే విష్ణువుకి, విష్ణువార్చన చేస్తే శివుడికి ప్రీతికరాన్ని అందించేటువంటి మాసం. అందున ఈరోజు సోమవారం ఈశ్వరుడు యొక్క అత్యంత ప్రీతి అయినటువంటి మాసము. చంద్రుడు అధిపతిగా ఉన్నటువంటి ఈ యొక్క ఇందువారం అనేటువంటి సోమవారం రోజున సూర్యోదయాత్పూర్వమే మనం చక్కగా నదీ స్నానం ఆచరించడం, అనంతరం ఈశ్వరుడికి అభిషేకం చేయడం, ఇటువంటి కార్యాలన్నీ చేసి అనంతరం దీపాలు వెలిగించడం అనేటువంటిది చాలా ప్రధానం కార్తీక మాసం. ఎందుకంటే కృత్తికా దీపం అనే దీపాలకి పేరు కాబట్టి ఈ యొక్క కార్తీక మాసంలో చక్కగా దీపాలు వెలిగించడం, అట్లాగే సాలగ్రామాలు దానాలు చేయడం, చక్కగా తులసి చెట్టుకు కానీ ఉసిరి చెట్టుకు కానీ మహాలక్ష్మిగా భావన చేసి పూజ చేయడం, ఇవన్నీ కూడా కార్తీక మాసంలో చేయవలసినటువంటి ముఖ్యమైన కృత్యాలు. ఈరోజు కార్తీక తొలి సోమవారం సందర్భంగా మహానంది క్షేత్రంలో తెల్లవారుజామున నుంచి కూడా భక్తులు చక్కగా పుణ్యస్నానాలు ఆచరించి ఈశ్వరుడికి ఇక్కడ సామూహిక రుద్రాభిషేకాలు చేసుకొని, ప్రధానంగా సోమవారం కేదారేశ్వర నోము అనేటువంటిది కూడా నోస్తారు. ఈ రోజున సోమవారం రోజున గౌరీదేవికి ప్రీతిగా కేదారేశ్వర వ్రతాన్ని మనం ఆచరిస్తే కనుక మనకి చక్కటి సంతానాన్ని కలగజేసి మన కుటుంబాన్నంతా కూడా వృద్ధి చేస్తుంది. కాబట్టి అటువంటి కార్తీక సోమవారం రోజున ఈ రోజున చక్కగా మహిళలందరూ కూడా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించి తోరాన్ని చేతికి కట్టుకొని ఎంతో వైభవంగా ఈ యొక్క కార్తీక మాస వ్రతాన్ని మహానంది క్షేత్రంలో ఆచరిస్తున్నారు. ప్రధానంగా చెప్పండి, మహానంది క్షేత్రానికి నవనందులు కూడా ఉన్నాయి. ఈ నవనందులు దర్శిస్తే ఎలాంటి ఫలితం లభిస్తుంది? మనకి ఈ ప్రాంతాన్ని ప్రధానంగా చెప్పడమే నంది మండలం అని పిలవడం జరుగుతుంది. ఈ ప్రాంతాన్ని ఎందుకంటే నందీశ్వరుడు జన్మించినటువంటి స్థలం ఇది. కాబట్టి దీని చుట్టూ మనకి 9 శైవ క్షేత్రాలు అంటే ఈశ్వరుడు ప్రతిష్ఠితమైనటువంటి క్షేత్రాలు ఉండడం చాలా విశేషము. మనకి ముందుగా ప్రథమనంది, నాగనంది, సోమనంది, విష్ణునంది, శివనంది, అట్లాగే గరుడనంది, మహానంది, వినాయకనంది, చివరగా సూర్యనంది అనేటువంటి 9 నందుల్ని సూర్యోదయం నుంచి సూర్యాస్తమయంలోపు నడక మార్గంలో మనం గనక ప్రదక్షిణం చేసి వస్తే గనక ఈ రోజున దర్శనం చేస్తే మనకి కైలాసంలో ప్రదోషకాలంలో శివుడు తాండవమాడేటువంటి సమయంలో కైలాస ప్రదక్షిణ చేసినటువంటి పుణ్యం అనేటువంటిది కలుగుతుంది. ఎందుకంటే కైలాసం ఎంత పవిత్రమైనటువంటిదో ఈ యొక్క నంది మండలం అనేటువంటి మండలం కూడా అంత పవిత్రమైనటువంటిది. ఎందుకంటే ఈ యొక్క మండలానికి నందీశ్వరుడు అధిపతిగా ఉంటాడు. కాబట్టి ఇటువంటి రోజున ఈశ్వర ప్రీతి అయినటువంటి కార్తీక మాసంలో భక్తులందరూ కూడా విశేషంగా ఈ యొక్క నంది మండల యాత్ర అనేటువంటి నవనందుల యాత్రను కూడా చేయడం జరుగుతుంది. ఇది చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి కార్యం ఈ కార్తీక మాసంలో. ప్రధానంగా చెప్పండి, మహానంది క్షేత్రంలో స్వామి చెంత నుంచే గంగ ఉద్భవించింది. ఈ రుద్రగుండం పుష్కరంలో స్నానం ఆచరిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి? మనకి ఈ యొక్క కార్తీక మాసంలో నదీ స్నానం అనేటువంటిది చాలా ప్రధానంగా చెప్పబడి ఉన్నది. ఈ యొక్క నది అనేటువంటిది ఈ యొక్క క్షేత్రంలో మనకి మహానందిలో ప్రధానంగా ఉన్నది. ఇక్కడ 3 రకములైనటువంటి తీర్థాలు ఉన్నాయి. మనకి బ్రహ్మతీర్థము, విష్ణుతీర్థము, రుద్రతీర్థం అనేటువంటి 3 తీర్థాలు ఇక్కడ ఉండడం అనేటువంటిది విశేషం. ఈ యొక్క నీళ్లు హెచ్చు తగ్గులు లేకుండా సమాన స్థాయిగా కొన్ని వేల సంవత్సరాలుగా ఇట్లా నిరంతర వాహినిగా ప్రవహించడం అనేటువంటిది ఈ యొక్క క్షేత్రంలో మాత్రమే మనకి కనిపించేటువంటి అద్భుతం. అటువంటిది కార్తీక మాసంలో ఈ తీర్థంలో మనం స్నానం చేయడం ద్వారా మనకి పుష్కరిణిలో స్నానం చేసి గంగా పుష్కరాల్లో స్నానం చేస్తే వచ్చేటువంటి పుణ్యాన్ని మనం ఈ యొక్క కార్తీక మాసంలో ఈ తీర్థంలో స్నానం చేయడం ద్వారా మనం పొందడం అనేటువంటి దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు. కాబట్టి భక్తులందరూ కార్తీక మాసంలో స్వామి అభిషేకంతో పాటు ప్రధానంగా మహానంది అంటే ఈ యొక్క తీర్థంలో స్నానం చేయడానికి ఎంతో భక్తి శ్రద్ధలతో వస్తూ ఉంటారు. లక్ష దీపోత్సవం కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. ఈ లక్ష దీపోత్సవం కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు కూడా పాల్గొన్నారు. ఇక కార్తీక మాసానికి సంబంధించి ఈ దీపం వెలిగించిన, స్నానం ఆచరించిన, దానం చేసిన ప్రత్యేక ఫలితాలు ఉంటాయని చెప్పి
వేద పండితులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో మధు, రాజ్ న్యూస్, నంద్యాల జిల్లా.